ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బీజేపీ మాట అన్నదంటే తప్పేది లేదు. బీజేపీ కూర్చుందంటే రేవంత్ రెడ్డికి అంతే గడిబిడి కావాల్సిందే. ఎప్పుడు అమెరికా పోతాను అని బ్రిటన్ నుంచి వెనక పంపలే, వచ్చిండా లేదా? కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తాడు. ఇవ్వకపోతే ఆయన ఆల్రెడీ మేము చెప్తున్నాం కదా, స్టూడెంట్స్కి ఇవ్వాల్సినటువంటి 75% నిధులు ఆల్రెడీ వచ్చేసినాయి. వీళ్ళు దీన్ని కలపాలే, పంపాలి. ఎస్సీ ఎస్టీలకు ఇవాళ మేము ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ పైసలు ఇచ్చేసినాం. ఆయన ఇక్కడ మ్యాచింగ్ గ్రాంట్ కలిపియాలి. మ్యాచింగ్ గ్రాంట్ కలుపుతున్నాడు కాబట్టి అక్కడ అన్ని పైసలు వాపస్ పోతా ఉన్నాయి. అసలు తెలియలేదు ఈ ముఖ్యమంత్రికి ఏది ఎట్లా వాడుకోవాలనేదో. విద్యాశాఖగా ఆయననే ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయననే ఉన్నారు, మున్సిపల్ మంత్రిగా కూడా ఆయననే ఉన్నారు, హోంమంత్రిగా ఆయననే ఉన్నారు. మీరు ఆయనకి తెలివి లేదని ఎట్లా అంటారు సార్? చదువురాని ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉంటేంది, ఊడితే ఏముంటది? ఆయన గుంపు మేస్త్రిని ఆయనే చెప్పుకున్నాడు. ఇంకా విద్యాశాఖ మంత్రికి ఎట్లా రూఢ అయితే చెప్పండి. ఇప్పటివరకు తెలంగాణలో ఇప్పటివరకు లేని అభివృద్ధి ఆయన హయాంలోనే అయిందని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. ఏంది ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండా? ఏదైనా కొత్త ప్రాజెక్టు కట్టిండా? హైదరాబాద్లో ఏమైనా ఫ్లైఓవర్ కట్టిండా? పాత ఒక ఫ్లైఓవర్ కూడా ఇలా పర్మిషన్ తీసుకురాలేకపోతుండు. అవుటర్ రింగ్ రోడ్ ఏమైనా ఎక్స్టెండ్ చేసిండా? రీజనల్ రింగ్ రోడ్ ఏమైనా పర్మిషన్ తీసుకొచ్చిండా? ఒక్కటంటే ఒక్క అంగుళం కూడా ముందరకు పోలే. ఒక కొత్త ప్రాజెక్ట్ ఏమైనా కట్టినా చెప్పాలంటే ఏది లేదు. ఖాళీ బూతులు మాట్లాడడం, తిట్టడం, దాడి చేయడం తప్ప ఆయనకు వచ్చిన విద్య ఏం లేదు. చదువు రాని ముఖ్యమంత్రి. ఇక ఉంటేంత ఊడితేంత. ఎందుకు ఆయన స్కూల్ అన్ని కూడా మంచిగా చేస్తున్నారు. ఇంతవరకు తెలంగాణ మోడల్ స్కూల్ ఎవరు తీసుకురాలే, నేను తీసుకొచ్చాను అని అంత గట్టిగా చెప్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఉన్న 31,000 స్కూళ్ళల్లో ఈయన 17,000 స్కూళ్ళను మూపేసే పరిస్థితి తీసుకొచ్చిండు. ఏడన్నా సున్నం వేసిండా? ఏడన్నా బాత్రూమ్ కట్టిండా? ఆడపిల్లలకు ఏదైనా చేసినా చూపించమను. ఏది లేదు. ఒక స్కూల్ కట్టలేదు, ఒక లాట్రిన్ కట్టలేదు, ఆడపిల్లలకు శౌచాలయం కట్టలేదు, ఏమి లేదు. అన్ని స్కూల్స్ మూసేయాలి ఎట్లా అని చూస్తున్నాడు. ఏదైనా కాంట్రాక్ట్కు బిల్డింగ్లు కడతామంటున్నాడు. ఆ బిల్డింగ్లు కడితే కొత్త స్కూల్ వేస్తే కాంట్రాక్ట్ వాళ్ళ మనుషులకు ఇచ్చి కమిషన్ తీసుకోవచ్చు 30%. ఆయనకు తెలిసిన విద్య అదొకటే. ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఆ రియల్ ఎస్టేట్ కూడా కుదేలైపోయింది. ఎందుకంటే తక్కువ ధరకు భూములు కొనుక్కోవాలి, తర్వాత ఏమవుతుందో ఉంటునో ఊడుతునో అని చెప్పేసి ఆలోచన చేస్తారు. తను చెప్పేది ఏంటంటే నేను చేసినట్టు ఎవరు చేయలేదు. 10 సంవత్సరాలలోనేమో మీరు అందరూ సైలెంట్ గా ఉన్నారు, బీజేపీ నేతలు అందరూ సైలెంట్ గా ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడాలి? ఇంత మంచి చేస్తున్నాను కాబట్టి కావాలనే చేస్తున్నారు ఇదంతా మాట్లాడారు. నేను అదే చెప్తున్నా. అందరికి ఏం చేసిరో ఈయన భిన్నంగా ఉన్నాడు. వాళ్ళందరూ ఇంతో కొంత చేసిరు, ఈయన ఏమి చేయలేదు. కాబట్టి ఈయన అందరికంటే ప్రత్యేకం అని చెప్తున్నా. నేను కూడా జీరో డెవలప్మెంట్, జీరో ప్రాజెక్ట్స్, జీరో స్కూల్స్. ఇది ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూళ్ళల్లా ఈ పోయినసారి కంటే సంఖ్య పెరిగిందా స్టూడెంట్స్తో అడగమనండి. ఈయన వచ్చిన 2.5 ఏళ్లలో 2 అకాడమిక్ ఇయర్లు అయిపోయినాయి, 3వ అకాడమిక్ ఇయర్ నడుస్తుంది కదా. ఏదన్నా గవర్నమెంట్ స్కూల్లో రాష్ట్రం అంతటా ఒక్క స్కూల్లోనన్నా ఒక స్టూడెంట్ ఎక్కువైందా చెప్పమనండి. డెవలప్మెంట్ అంటే ఏంది? అసలు డెవలప్మెంట్ అంటే తెలుసా ఆయనకు? ముఖ్యమంత్రి అంటే పీఠం కావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ అని చేయాలి, ఏడ బినామీ పేరు ఉన్నాయి. 22A తీసుకొచ్చింది కదా, దానికోసమే. భూములు ఎక్కడున్నాయి, ఇక్కడ బ్లాక్ మెయిల్ చేయాలి, అమ్ముకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి. ఏదైతే 22Aలో భూములు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి మేము ఇచ్చేస్తాం, అందులోకి వెళ్ళి తీసేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమి ఇస్తారు? 10 రూపాయలు ఉన్నదాన్ని 10 పైసలకు కొంటాడు, 9 రూపాయల 90 పైసలకు మళ్ళీ అమ్ముకుంటాడు. ఇది ఆయన బిజినెస్, ఆయన దందా. ఇది ఆయన దందా చేసేందుకే ముఖ్యమంత్రి అవుతుంది తప్ప ఆయన ప్రజలను బాగు చేసేందుకు కాదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడినా అభివృద్ధి గురించి మాట్లాడు. నీ లాగులా తొండలేస్తా, నీ రక్తం పారబెడతా, నీ గోటీలు మింగుతా, లేకపోతే ఇంకోటి బూతులు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు తప్ప డెవలప్మెంట్ లేదు, విజన్ లేదు. ఒక మాట చెప్తున్నా, పోయిన ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లు కాలేదు, 3 లక్షల కోట్లు అయిపోయినాయి. అది ఎట్లుందో ఇది అట్లు దొందుతోందే, తేడా ఏమి లేదు. కాబట్టి ఇది పెద్ద ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు, ప్రజల కోసం ఉపయోగం కాదు, కానీ వాళ్ళ ఖజానా నింపుకుంటది మాత్రమే ఉపయోగం ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యోగులను, రిటైర్ అయిన ముస్లింలతో సహా తెలంగాణ రాష్ట్రంలో స్కూటీలు ఇస్తాని మోసం చేయడంతో ప్రారంభమైనటువంటి ఈ కాంగ్రెస్ సర్కారు మోసపూరిత సర్కారుగా ముద్రేసుకున్నది అనడంలో లేదు. డైవర్షన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది సర్కారు. ఈడు ఒక లెటర్ తీసుకొని పోస్ట్ ఆఫీస్ కాడ లెటర్ రాసి డైవర్షన్ పొలిటీషియన్ రాస్తే సర్రాసుగా రేవంత్ రెడ్డి ఇంటికి పోతుంది. గట్లున్నది పరిస్థితి రాష్ట్రంలో. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతుంటే 15,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల కారణంగా, విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాని కారణంగా కళాశాలలు
నవంబర్ 2025 3 తారీఖు నాడు మొదలుపెట్టి 15 రోజులు 1500 ఇంజనీరింగ్ కళాశాలలు 15 లక్షల మంది విద్యార్థులు ఆనాడు కళాశాలలు బంద్ పెట్టి ధర్నాలో పాల్గొని బంద్లో పాల్గొన్న తర్వాత కూడా ఈ ప్రభుత్వం లోపల చలనం లేకపోయింది. ఉప ముఖ్యమంత్రి పోయి కూర్చొని వారం రోజుల లోపల 1500 కోట్లు ఇస్తాడు. ఆ వారం కాస్త సంవత్సరం అయింది. ఏడాదైనా రూపాయిని ఇయ్యని కారణంగానే ఈరోజు విద్యార్థులు మేనేజ్మెంట్లు రోడ్ల మీదకి వచ్చినాయి. అనేకమైన బడ్జెట్ కళాశాలలు మూతేసుకున్నారు, బంద్ చేసుకున్నారు. అసలు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటారు కదా, ఛాత్రోంక గూంజ్ అని చెప్తుంటాడు. 55 ఏళ్ళు నిన్నటువంటి రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకొని నేను జెన్జీ చెప్తుంటాడు కదా. మరి తెలంగాణలో జెన్జీ వాయిస్ వినబడట్లేదా? తెలంగాణలోని ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే విద్యార్థులు వీళ్ళు జెన్జీలు కాదా? మరి వీళ్ళ సమస్య మీకు సమస్య కనిపించట్లేదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అన్నావు కదా నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించలేదు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తావు అని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కొరకరాని కొయ్యగా ఉండి నిరంతరం వాళ్ళని ప్రశ్నిస్తూ వాళ్ళు చేసిన ప్రతి అక్రమాలన్నింటినీ కూడా బయట పెట్టింది భారతీయ జనతా పార్టీ. గోతికాడి నక్కలాగా నువ్వు వచ్చి అధికారం దన్నుకపోయి నీవు అధికారం రావడం గొప్ప కాదు, అధికారం నిలబెట్టుకోవడం గొప్ప. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలను, రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసిన రేవంత్ సర్కార్ కు ఈరోజు జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్న పోరగాండ్లే నీ ప్రభుత్వాన్ని తీసి ఊడవతల వ్యక్తి పడేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యలకు నేతృత్వం వహిస్తా ఉంది. అందుకే రామచంద్రరావు గారి నేతృత్వంలో రైతు పోరైతేనేమి, విద్యార్థుల పోరైతేనేమి, సింగరేణి బాట అయితేనేమి ఏ సమస్య వచ్చినా ఒకటే కేర్ ఆఫ్ అడ్రస్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్. విద్యార్థులు, రైతులు, పేదలు అందరూ కూడా ఇది భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కాదు, బడుగుల జనతా పార్టీ ఆఫీస్ అని చెప్పేసి వేలాది మంది వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ధైర్యం ఇస్తున్నాం, కొండంత అండనిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని నిరంకుశత్వాన్ని నిలువెత్తు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి నేను ఎడ్యుకేషన్ ను మొత్తం హబ్ చేస్తా, తెలంగాణ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకొస్తాను. ఫస్ట్ ఉన్నటువంటి కళాశాల లోపల, ఉన్నటువంటి యూనివర్సిటీ లోపల రిక్రూట్మెంట్లు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు మేము చెప్తా ఉన్నాం. ఈరోజు రీఎంబర్స్మెంట్ ఇయని కారణంగా పాస్ అయిన విద్యార్థి ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నాడు. రీఎంబర్స్మెంట్ ఇయని కారణంగా, సర్టిఫికెట్లు లేని కారణంగా హైయర్ ఎడ్యుకేషన్ చదవలేకపోతా ఉన్నాడు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఒక పొలం ఎద్దమ్ముకొని వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యిండు. ఈరోజు నువ్వు రీఎంబర్స్మెంట్ ఇయని కారణంగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రావాలన్నా? చట్టం చేసిరు కదా రాజశేఖర్ రెడ్డి ఆనాడు 2008లో రీఎంబర్స్మెంట్ చట్టం పట్టుకొచ్చారు. రీఎంబర్స్మెంట్ పాలసీ పట్టుకొస్తే కొట్లాడి దాన్ని చట్టంగా మార్పించింది భారతీయ జనతా పార్టీ ఆనాడు. అరే ఈ చట్టాన్ని కూడా మీరు తుంగలో దొక్కుతుంటారు కదా. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 75% వాటా ఇస్తుంది. ఇచ్చినటువంటి వాటాను కూడా రిలీజ్ చేయనటువంటి ఒక దౌర్భాగ్యమైన సర్కార్ ఈ కాంగ్రెస్ సర్కార్. 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వాటిని 7 నెలలుగా ముక్కిపెట్టి మూల పెట్టి మొన్న రిలీజ్ చేసింది. ఇంకా ఈ సర్కార్ మాట్లాడుతుంది. ఫీజులు అడిగిరనుకో ఇంజనీరింగ్ కాలేజీలు బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఇంజనీరింగ్ విద్యార్థి అప్లికేషన్ నింపలేనోడు అంటాడు. ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్ పెడ్లర్ అంటారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తుంటే చెంచల్గూడ జైలు ఖైదీ పాలిస్తా ఉన్నాడు. 407 ఖైదీ పాలిస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో పలానా రామచంద్రరావు ఎక్కడ అంటే రైల్వే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ అని చెప్తారు. పలానా మహేష్ నామన్ ఎక్కడంటే హైదరాబాద్ సెంట్రల్ డోస్ అంటారు. రేవంత్ రెడ్డి కేర్ ఆఫ్ అంటే చెంచల్గూడ జైలు క్రిమినల్ బిర్యానీ గాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఆయనకున్న పేర్లను విద్యార్థులు పెట్టాలని చూస్తున్నారు. డెఫినెట్లీ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే సమయం ఆసన్నమైంది. మీరు చూస్తా ఉన్నారు. పొద్దు నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. 100% ఈ ప్రభుత్వానికి ముక్కు మెడలు వంచైనా సరే రేపు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేపిస్తాం. ఈరోజు మా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ వచ్చి మద్దతు తెలపడం జరిగింది. రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఫస్ట్ రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేసిన తర్వాతనే సమావేశాలు ప్రారంభించాలి, లేకపోతే వదిలే ప్రసక్తి లేదు. ఆనాడు హామీల్లో భాగంగా నువ్వు అభయహస్తం కార్డు ఇచ్చినావు కదా, విద్యా భరోసా కార్డులో 5 లక్షలు అన్నావు కదా. ఈ 5 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు కోసము, రీఎంబర్స్మెంట్ కోసము, ల్యాప్టాప్ కొనుక్కోవడం కోసము, యూనిఫామ్ కొనుక్కోవడం కోసం ఏడవైంది ఈ కార్డు? ఎంతమంది విద్యార్థులకు ఇష్టం అని చెప్పి తెలంగాణ యువత మిమ్మల్ని అడుగుతుంది మిస్టర్ రేవంత్ రెడ్డి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామచంద్రరావు గారు 48 అవర్స్ ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నారు. రామచంద్రరావు గారి యొక్క పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఆయన ఒక మేధావి అడ్వకేట్, ఈ రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆయనకు ఏం జరిగినా ఈ రాష్ట్రం అతలాకుతలమైందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విద్యార్థుల యొక్క వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారి యొక్క సిగ్నేచర్ తీసుకొని 5 లక్షల మంది విద్యార్థుల యొక్క సిగ్నేచర్ తీసుకొని ఈ రేవంత్ రెడ్డి ఏవైతే స్కాలర్షిప్లో ఫీజు రిమెంట్ ఉందో వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు కావడం జరిగింది. అదే అంశంలో గత నెల రోజుల నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడుతూ
ఈ తెలంగాణలో ఉండడానికి ప్రతి ఒక్క విద్యార్థినికి స్కాలర్షిప్లు అందాలి, ఫీజు రింబర్స్మెంట్ అందాలనే ఒక ఉద్దేశంతో నిరంతరంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి కూడా కనువిప్పు కలవడం లేదు. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు, పేద విద్యార్థులు ఈరోజు చదువుకు నోచుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ లాగా అనేక మంది విద్యార్థులు పై చదువు చదవలేకపోతున్నారు. దానికి కారణం ఈ రేవంత్ రెడ్డి. మొన్న అనేక రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి కనువిప్పు అవుతున్న ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో 2 రోజుల యొక్క దీక్ష యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ దీక్షలో అనేక మంది విద్యార్థులు, యువకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారికి మద్దతు చెప్తా ఉన్నాడు. అందరు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, అన్నా రామచంద్రన్న మేము మీతో పాటు ఉన్నాం, భారతీయ జనతా పార్టీ విద్యార్థులందరూ కూడా మీ పక్షాన కొట్లాడతాం, మీకు సపోర్ట్ చేస్తాం, మీరు యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యార్థులందరూ కూడా వారికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క విద్యార్థి, అదేవిధంగా యువకులందరూ రోడ్ల మీకు వస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని చెప్తా ఉన్నా. అంటే కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే గత 10 సంవత్సరాలలో ఎట్లాంటిది ఏం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు, అప్పుడేమో సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు, కావాలని చేస్తున్నారు ఇదంతా అని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల నుంచి తెలంగాణకు సీఎం కాబట్టి ఇప్పుడే మాట్లాడతారు. అప్పుడు 3 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్. మొత్తం కలిపితే 15,000 కోట్ల రూపాయలు. మేము ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రశ్నిస్తాము, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. మా బకాయిలు ఏవైతున్నాయో అవి వెంటనే చెల్లించాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం.